అక్షరాంధ్ర అన్న కార్యక్రమాన్ని మనం అమలు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మనం 1,686 మందిని మనం అక్షరాస్యులుగా తయారు చేయాలి. ఇందులో మనము ఈ 1,686లో ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి చదువు పైన అవగాహన ఉండాలి, చిన్నపాటి లెక్కల పైన కూడా అవగాహన ఉండాలి అన్న ఆలోచనతో మెప్మా నుంచి 25,000 మంది లెర్నర్స్ని తీసుకున్నాం. అలాగే మనము డిఆర్డిఏ నుంచి 50,000 మంది లెర్నర్స్ని తీసుకున్నాం. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఒక 25,686 మంది లెర్నర్స్ని తీసుకున్నాం. ఎందుకంటే వేజ్ సీకర్స్ కూడా పనులకు వెళ్తారు, వాళ్ళకు కూడా ఎంత వేజ్ వస్తుంది ఏంటి లెక్కలు తెలియాలి అని. వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మార్చి 29th ఫైనల్ ఎగ్జామ్ ఎన్ఐఓఎస్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ నుంచి మనకు 2 బుక్స్ వచ్చినాయి. వీళ్ళకి వాలంటీరు చదువు నేర్పించే వాలంటీర్కి టెక్స్ట్ బుక్, చదువు ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది పూర్తిగా చిన్నపాటి అక్షరాలను గుర్తుపట్టగలరు, కొంతమందికి అక్షరం గుర్తుపట్టడం రాదు, రాయడం కూడా రాదు. వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి మనం వీళ్ళకి అక్షరాలు గుర్తుపట్టి అక్షరాలు రాసి చిన్న కూడికలు తీసివేతలు తెచ్చే స్థాయికి తీసుకువెళ్ళడానికి 100 గంటలు వీళ్ళకి చదువు నేర్పించి వర్క్ షీట్స్ కూడా నేర్పించాలి. ఈ రోజుల్లో అంటే ఈ సమయంలో వచ్చి వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి ముందు ఇబ్బందిగా ఉంటుంది. బయటకు వచ్చి ఇలా గ్రూప్లో కూర్చోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. అందుకని చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ వీడియోస్ కూడా ఇచ్చింది. వీడియోస్ అయితే మనకి వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి, ఫోన్ ద్వారా చూపిస్తే అని చెప్పి. దీన్ని మనం ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి డైలీ అటెండెన్స్ వీళ్ళు వస్తున్నారా నేర్చుకుంటున్నారా అందరికి కూడా ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వాలంటీర్స్ అందరికీ కూడా ప్రాపర్గా మోటివేషన్ చేసి లెర్నర్స్ని కూడా మోటివేషన్ చేసి చక్కగా ఇంకా బ్యాలెన్స్ మనం ఒక 50 రోజులు ఉన్నాయి కాబట్టి 100 గంటలు చెప్పడానికి కూడా మన అవకాశం ఉంది. ఆ 100 గంటలను కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని చదువు నేర్పించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా వాలంటీర్స్ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెర్నర్స్ ఎవరు కూడా ఈ ఏజ్లో చదువు నేర్చుకోవాలా, రావాలా, 1 గంట 2 గంటలు అన్నట్టు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది ఏంటని. సో అక్షరాస్యతలో మన జిల్లా స్థానం మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. థ్యాంక్ యూ మేడం.